దీపం అనే, కార్తీక దీపం అనే, మనసు మందారం అనే, జబర్దస్త్ అనే, అక్ర సంబంధం అనే, తాగుడనే, బీడి అనే, గుట్కా అనే, అంబరనే, వడ్డీ వ్యాపారం అనే, కులగర్వం అనే, ధనగర్వం అనే లేవానికి పురుగులు. ఒక మాటతో నేను కొన్నే చెప్పినా కానీ మన ఆత్మీయ జీవితాన్ని తింటున్న పురుగులు, నా తలంటికలన్నీ పురుగులు. పూతకు పురుగు పడుతుంది పట్టంగానే. మీ తోటమాలు ఉంటాడు. మీ తోటమాలి పేరు ఏం పేరమ్మా? మీ పాస్టర్ గారి పేరు మర్చిపోయినా. అనిల్ కుమార్. ఏం పేరు? ఏ చెట్టుకి ఏం పురుగు పట్టిందో తోటమాలికి తెలియదా? తెలుసు. తెలిసినా తెలవనట్టుగానే ఉంటాడు. తెలిసినా పలాన్ చెట్టు అక్కడ సంబంధం పెట్టుకుంది, పలాన్ చెట్టు కంపెనీలలో పోయి బీడీలు తాగుతుంది, పలాన్ చెట్టు కళ్ళు తాగుతుంది, పలాన్ చెట్టు వడ్డీ వ్యాపారానికి ఇస్తుందని శుక్రవాడు ఉపాసం ఉంటాడు అనిల్ కుమార్. శుక్రవాడు ఉపాసం ఉండి శనివారం నాడు బైబుల్ చదువుతాడు, బుక్కులు చదువుతాడు. బలిపీఠం కాడ తలకాయ వెంచి, ప్రభా నీ సంఘంతో మాట్లాడండి అయ్యా, సంఘాన్ని బట్టే చీడపురులను చంపేయండి అని 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. శుక్రవారం ఉపాసం ఉంటాడు, శనివారం నాడు బైబుల్ చదువుతాడు, బుక్కులు చదువుతాడు. నీ సంఘంతో మాట్లాడాలని 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. ఏం మందు? ఆ మాట చెప్పండి అమ్మ. పురుగుల మందా? ఈ తల్లి అంట పురుగుల మందు అంట. ఏం మందు? వాక్యం అని చెప్పండమ్మా. 2 రోజులు సిద్ధపడాలి మందు కొట్టడానికి. ఆదివారం నాడు వాక్యం చెప్పనీకి 2 రోజుల నుంచి సిద్ధపడాలి. 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. ఏం మందు? అందరు చెప్పండి. 2 రోజులు మందు తయారు చేసుకుంటాడు. 2 రోజులు మందు తయారు చేసుకొని ఆదివారం మందు కొడతాడు. కొట్టాడా అనిల్ కుమారు? కొట్టడా? కొట్టినప్పుడు పురుగు ఏం కావాలి చెప్పండి అమ్మా. కార్తీక దీపం అనే పురుగు, మనసు మందారం అనే పురుగు, జబర్దస్త్ అనే పురుగు, అక్ర సంబంధం అనే పురుగు, బీడి అనే పురుగు, కళ్ళు అనే పురుగు, గుట్కా అనే పురుగు, వడ్డీ వ్యాపారం అనే పురుగు, ధనగర్వం అనే పురుగు, కులగర్వం అనే పురుగు, సచ్చిందనే పురుగు. అమ్మో సావై. ఎంత మంచి మందు కొట్టేంత సేపు చచ్చినట్టు ఉంటుంది. ఇట్లా కొట్టేంత సేపు చచ్చినట్టు ఉంటుంది. బయటకు పోయి తోకాడిస్తాం. అక్క సచ్చిందని పురుగు. అక్క పురుగు చావకపోతే పంట రాదు. నీ ఆత్మీయ జీవితానికి పట్టిన పురుగు చావకపోతే నువ్వెన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా నీ కుటుంబాల ఆశీర్వాదాలు ఉండవు. పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా మన ఆత్మీయ జీవితాలకు పురుగు పడతాయి. దైవసేవకుడు మందు కొట్టినప్పుడు వాక్యపు వెలుగులో ఆ పురుగు ఏం కావాలి? సచ్చిందా నీ పురుగు? నీ పురుగు నీకు తెలుసు, నా పురుగు నాకు బాగా తెలుసు. కర్నూలు ప్రాంతంలో ఆందం చేను ఉంటుంది. ఆందం చేను తెలుసా అమ్మా? ఆందం చేను అమెరికా నుంచి వచ్చిర్రా. ఆందం చేను తెలుసా? దాని గొల ఇంత పెద్దగా ఉంటుంది, దాని ఆకు ఇంత పెద్దగా ఉంటుంది. దానికి లద్ది పురుగు పడుతుంది. ఆకు పచ్చగానే ఉంటుంది, పురుగు పచ్చగానే ఉంటుంది. దగ్గర పోయి చూసేదాకా పురుగు కనిపేది. ఈ పురుగు పట్టగానే రైతు మందు కొడతాడు. ఆ మందు పవర్కు పట 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 కింద పడుతుంది. మళ్ళీ గంట సేపటి తర్వాత మందు పవర్ వాగానే మెల్లగా తెలుపుకొని చెట్టు మీదకి ఏడికి ఏడికి ఏడికి. మనం కూడా అంతే. దైవసేకులు ఎంత మంచి పవర్ఫుల్ మందు కొట్టినా, ఎంత మంచి మందులు కొట్టినా వింటాం దులుపుకొని పోతాం. బా నీ చేర్చే ఉందా? బెల్లం పెళ్ళికి పోతా, సత్తీసే దగ్గరికి పోతా. బా ఎక్కువ మాట్లాడకు. అక్క అర్థమవుతుందమ్మా? పత్తి చేనుకు పురుగు పడితే పత్తి రానట్టుగా, పంట చేనుకు పురుగు పడితే పంట రానట్టుగా నీ ఆత్మీయ జీవితానికి పురుగు పడితే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉండవు. దైవసేవకుడు వాక్యం అనే మందు కొట్టినప్పుడు వాక్యపు వెలుగులో ఆ పురుగు చచ్చునుగాక. చంపుకుందామా ఉంచుకుందామా? ఈ మందనంట చంపుకుంటుందంట. చంపుకునే మందేనా ఈ మంద? ఇప్పుడు ఇట్లుంది, రేపు చూడాలి లాట. రేపు చూడాలి వీళ్ళాట. వీళ్ళంట